పెళ్ళంటే నూరేళ్ల పంట. పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధంతో ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా మనసులతో ముడిపడి ఉండే పవిత్రమైన బంధానికి సంబంధించి ఇద్దరిని కలపటం అంటే ఎంతో పవిత్రమైన పుణ్యకార్యం. మరి కొన్ని వేల మంది జంటల్ని తమ మ్యారేజ్ బ్యూరో ద్వారా కలిపి మరి ఇంకెంత పుణ్యాన్ని మూటగట్టుకున్నారో కదా వనజారావు గారు. మరి ప్రస్తుతం మనం వనజారావు క్విక్ మ్యారేజ్ బ్యూరోలో ఉన్నాం. ప్రస్తుతం పెళ్లి వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని వేల పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ వ్యవస్థలో మార్పులు, ప్రస్తుతం మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇమడలేని ఈ సంబంధాన్ని ఎలా అందంగా మలుచుకోవాలి తన మాటల్లో తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. వనజారావు గారు, నాకు ఒక చిన్న డౌట్. కార్యక్రమానికి వెళ్లే ముందు ఎప్పుడు కూడా మిమ్మల్ని బాగా కలర్ఫుల్ శారీస్లోనే మేము చూస్తాం. చాలా నిండుగా మాకు అమ్మవారు కనిపించినట్టుగా ఉంటారు. ఇవాళ ఏంటి మీరు అంటే చాలా లైట్ కలర్లో, ఇందులో కూడా బాగున్నారు అందంగా, గోల్డెన్ శారీ లాగా. ఏంటి కారణం ఏంటి? ఇవాళ థర్స్డే కాబట్టి, థర్స్డే అంటే నేను ఎప్పుడు వైట్లోనే ఉంటానండి. నాకు థర్స్డే అంటే బాబా రోజు. బాబాకు వచ్చి తెలుపు అంటే చాలా ఇష్టం. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి అంటే అది ఏ సచరిత్రలో చదివానో నాకు తెలియదు, కానీ నేను చదివిన ఇన్సిడెంట్స్. ఒకసారి బాబా ఆ రోజు థర్స్డే, ఆ రోజు ఆయనకు ప్రీతికరమైన రోజు, ఇష్టమైన రోజు. ఆ రోజు హడావిడిగా తలస్నానం చేసి తాత్యాని నాకు ఈ చున్నీ అంటారు కదా, ఈ చెంపుకి ఏదో అంటారు వాళ్ళు, లాల్చీ టైపు, అది తీసుకురమ్మన్నారు. అతను వెళ్ళి బాబాకి పసుపు రంగు తీసుకొని వచ్చారు. ఎల్లో కలర్ చూడగానే అతను పిచ్చి కోపం వచ్చేసింది బాబాకి. ఆయన మూడో నేత్రం తెరిచినంత కోపపడాడు. ఇవాళ థర్స్డే కదా, నేను తెలుపే వేసుకుంటాను కదా, నాకు తెలుపు అంటే ఇష్టమని తెలుసు కదా, నాకు ఈ కలర్ ఎందుకు తెచ్చావు అనేసి అన్నారు. బాబా ఇది కూడా, ఎందుకంటే ఆ రోజు వచ్చి వేరే మెజిస్ట్రేట్ వాళ్ళు బాంబే నుంచి బాబాను దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఫారినర్స్ అంతా, కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి కూడా వస్తున్నారు అనేసి ఆ విషయం తెలిసి బాబా రెడీ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు, ఎందుకంటే బాబా కోపం అంతా ఉగ్రరూపం చూపిస్తున్నారు, తెలుపు చొక్కా రాలేదనేసి. ఆ కోపంలో వాళ్ళు భయపడిపోతూ వణుకుపోతూ, ఈ లోపల నానావాళ్ళు వచ్చి అదే ఒక భక్తుడు తాత్య కాకుండా ఇంకొక తను వచ్చింది, బాబా అది ఉతకడానికి వేసేసారు బాబా, అందువల్ల ఇది తెచ్చారు అన్నారు. అది ఉతికేదానికి వేసిందైనా నాకు, అది మాసిపోయినైనా నాకు తెచ్చేయండి, అదే వేసుకుంటాను కానీ నేను ఇది వేసుకోను అన్నారు. అంటే ఆ రోజు థర్స్డే విశిష్టత అంటే బాబాకి ఎందుకంత ఇష్టమో, ఎందుకు అది చదివేటప్పటికి నేను టోటల్గా టెంప్ట్ అయిపోయాను. నిజంగా బాబాకి ఇంత ఇష్టమైన తెలుపు అనేటప్పటికీ ఆ తెలుపుకున్న ప్రాముఖ్యత, ఇంత గొప్పతనం ఉందా అనేసి ఉద్దేశంలోనే నేను ఆ రోజు నుంచి కూడా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా పట్టు చీరలు కట్టుకొని వెళ్తాను, తెలుపులోనే తీసుకొని. నేను మామూలుగా ఆఫీసులకు కూడా తెలుపులోనే వస్తుంటాను, ఇంట్లో ఉన్నా కూడా తెలుపులోనే వేసుకుంటుంటాను. అందరికీ తెలుసు ఈరోజు బాబా రోజు, ఈరోజు థర్స్డే, బాబాకి ఇష్టమైన తెలుపు అనేసి అందరికీ తెలుసు. ఎందుకు ఈ బాబాలో ఉన్న తెలుపులో ఉన్న స్వచ్ఛత, తెలుపులో ఉన్న పవిత్రత, దేనికంటే బాబా ఎందుకు తెలుపుని ఎంత ఇష్టపడ్డారా, తెలుపు కోసమే ఆ మాసిపోయిన చొక్కా కూడా అదే వేసుకొని ఆయన దానిలో చర్చాగోష్ఠిలో పాల్గొన్నారా అనేది నాకు ఇంతవరకు అర్థం కాదు. కానీ బాబా ఎందుకు ఆ తెలుపును అంత ఇష్టపడి వాళ్ళ మీద, అంత పరమ భక్తుల మీద కూడా అంత ఉగ్రరూపం దాల్చారు అంటే ఆ తెలుపుకున్న ప్రాముఖ్యత అలాంటిదేమో అనేసి ప్రతి థర్స్డేకి నేను తెలిపే ధరిస్తాను. సూపర్ అమ్మ. పెళ్ళిళ్ళు స్వర్గాల్లో నిశ్చయించబడతాయని అంటుంటారు. దానికి ఎక్కడో దగ్గర మూలం మనకి ఎక్కడి నుంచి ఎవరు ఎలా తగులుతారనేది తెలియదు. కానీ మీరు ఒక మెయిన్ మీడియేటర్గా ఇందులో ఉండి ఇంత పెద్ద వ్యవస్థని నడిపించడంలో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? మీరు చెప్పేది కరెక్టే అమ్మా. పెళ్ళిళ్ళు కరెక్ట్గా స్వర్గంలోనే జరుగుతుంటాయి. ఇది మన అన్వేషణ మాత్రమే. ఎందుకంటే భగవంతుడు మనకు కొంచెం పని కల్పించాడు, కొంచెం వెతకండి అనేసి. అంతా ఆల్రెడీ ఆయన చూసే పెట్టేస్తున్నారు, అంతా కలిపే పెట్టేస్తున్నారు. మనం కాస్త సెట్ చేసేసి మనం సెట్ చేయడం. కానీ మీరు ఎప్పుడు అన్నారు వేల కొద్ది పెళ్ళిళ్ళు, వేల కొద్ది కాదు, 40 ఏళ్ళ నుంచి 3 తరాలను ఫేస్ చేశాను. అమ్మమ్మలకి కూడా మనవరాళ్ళకి ఫేస్ చేస్తున్నాను. లక్షల్లో పెళ్ళిళ్ళు అయిపోయాయి అనమాట. ఇప్పుడు నా కౌంటింగ్లోనే 6-7 లక్షల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ అవన్నీ రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి
ఈ దీనిలో బ్రాంచెస్ కూడా నాయి 33 బ్రాంచెస్ స్ప్రెడ్ అయిపోవడంలో అన్నీ నా ఓన్, ఎవరికి నేను ఫ్రాంచైజ్కి ఇవ్వలేదు. ఆ టోటల్గా ఈ పెళ్ళిళ్ళు కౌంట్ చేయడంలో కంటే కూడా పెళ్ళిళ్ళు చేయడంలో హడావిడి అయిపోయి దీనిలో అందువల్ల లక్షలో మాత్రం పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందుకే వనజరావు అంటే అదే అంటారు, లక్షలాది జంటల మధ్యలో కళ్యాణ గంటలు మ్రోగిస్తూ కోట్లాది కుటుంబాలకి సూత్రధార అయిన ఏకైక సంస్థ అంటుంటారు. అది నా గ్రేట్నెస్ అయితే కాదు, టోటల్లీ బాబా బ్లెస్సింగ్స్. ఆయన బ్లెస్సింగ్స్ లేదే ఎవరో నిజంగా మనుగడ అనేది సాగించలేం. అందువల్ల ప్రతిదీ కూడా ఆయన కృపా కటాక్షాలు మాత్రం తప్పకుండా అందరికీ ఉండాల్సిందే. అది అందువల్ల బాబానే నా ఊపిరి, ఆయన లేని నేను లేను. అమ్మ, పెళ్లి విషయంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికి నేను కౌన్సిలింగ్ చేసేది కూడా అదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే పాత రోజుల్లో అయితే ఏదో పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడుతూ అలా తలదించుకుని నేల చూపులు చూసుకుంటూ పెళ్లి కొడుకు అలా వెళ్ళిపోగానే ఆమె పర్రమని పెరట్లోకి వెళ్ళిపోయి చందమామను చూసి ఏదో ఇద్దరు ఊహించుకుంటూ భార్యాభర్తలుగా ఊహించుకుని పాటలు పాడుకోవడం, తర్వాత ఆ అబ్బాయి ఏదో పిల్ల నచ్చలేదనేటప్పటికి ఈ అమ్మాయి ఆభాసపాలైపోయి ఏడుస్తూ కూర్చోవడం, శోక సముద్రంలో మునిగిపోయి ఏదో అమ్మాయి బాధ తత్వంతో మళ్ళీ పాడడం, ఇవన్నీ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలు చూసి మనం కూడా నిజ జీవితం అనుకుంటే అది కష్టం. ఎందుకంటే వీళ్ళకి అమ్మాయిలకి కానీ, అమ్మాయిలకి నేను ఫస్ట్ చెప్పేది అదే, వాళ్ళకి తీసుకొని ఈరోజు పెళ్లి చూపులు ఉన్నాయి, కొన్ని మా చాంబర్లోనే జరుగుతాయి, కొంచెం ఈవినింగ్. నిన్న ఒక పెళ్లి చూపులు జరిగింది ఐటీసీ కోహినూర్లో. ఆ అబ్బాయికి చూడగానే ఆ అబ్బాయి బాగా నచ్చేసాడట. నేను ఆఫీస్కి వస్తుంటే దారి పొడుగుతా వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు, మా అబ్బాయి చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, ఎంతో బాగా నచ్చాడు. అబ్బాయి యూఎస్ నుంచి వచ్చున్నాడు, మాకు బాగా నచ్చింది, మీరు కూడా వాళ్ళని కూడా అడగండి అంటే వెళ్ళగానే అడుగుతాను అనేసి కూడా నేను చెప్పాను. అని అంటే ఒక ఫస్ట్ సిట్టింగ్లోనే క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకు నచ్చింది, వీళ్ళకు నచ్చింది, ఇంకేముంది, మూడు ముళ్ళ బంధమే. కానీ మూడు ముళ్ళ బంధం అనేది ఫస్ట్ మేము ఇమీడియట్గా వేసుకోవడం కాదు, మనం ఆగితే ఇంకొకళ్ళు వస్తారేమో, వాళ్ళని చూసి మళ్ళీ వాడు టెంప్ట్ అయిపోయి అటు వెళ్ళిపోతారేమో అనేసి అనుకోవడం కాదు. 1-4-5 సార్లు వాళ్ళతో మీటింగ్ అనేది పర్సనల్గా మాట్లాడాలి. పెదవులు అబద్ధం చెప్తే కళ్ళ అబద్ధం చెప్పవు. ప్రతి ఒక్కడూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కాదు. అందువల్ల వాడు చెప్పే మాటలు, భావాలు ప్రతిదీ కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడాలి. ఎందుకంటే ఆ కళ్ళు ఏమాత్రం ఇట్లా బ్లింక్ అవుతున్నా, ఏమాత్రం అబద్ధం చెప్తూ వాడు తల నేల కిందకు వాల్చినా ఇదేదో ఫేక్ అనేసి మనం ఆలోచించవచ్చు. అందువల్ల ఉన్నట్టు అతనికి నిజాలనేది స్టెప్ బై స్టెప్ ఒకరోజు ఒక నిజం రావచ్చు, 4వ రోజు ఇంకో నిజం బయటపడవచ్చు. అందువల్ల అతని మనసులో భావాలు, పద్ధతులు ఏమిటి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అద్దంలో చూసినట్లు. అట్లా కాకుండా చూడగానే నేను చేసేసుకోవాల్సిందే అనేసి భీష్మించుకుపోవడం, ఆ అమ్మాయి ఏదో ఇంట్లో ఏమి తినకుండా ఫాస్టింగ్ చేయడం, నాకు కుదిరిస్తావా లేదా ఈ పెళ్ళి అనేసి అలాంటివి వద్దు. అలాంటి తొట్టుపాటు, తొందరపాటు అసలు చేసుకోవద్దు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, 1000 ఏళ్ల జీవితం. అది చాలా జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి. అందువల్ల మనం ఎందుకంటే ఇప్పుడు ఒక సిట్టింగ్ ఒక హోటల్లో పెట్టుకున్నాం, ఇంకో సిట్టింగ్ ఒక కాఫీ షాప్లో, ఇంకో సిట్టింగ్ ఇట్లా మీ ఇంట్లో, ఇట్లా ఏదో ఒక సిట్టింగ్లో కూర్చున్నప్పుడు కొన్ని పాయింట్స్ మాట్లాడుతూ ఉండాలి. ఆ మాటల్లో అలవోకగా ఆ తొట్టుపాట్లు దొరికిపోతుంటాయి నిజాలు. ఆ నిజాలు మాత్రం క్యాచ్ చేయండి. క్యాచ్ చేస్తే మీకు అబ్బాయే క్యాచ్ చేయడం కాదు, అబ్బాయి కూడా అలాంటివి మాట్లాడాలి. అబ్బాయి కూడా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి గుణగణాలు ఏంటి, అమ్మాయి పద్ధతులు ఏంటి, అమ్మాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అమ్మాయికి ఎక్కువ ఆశ ఉందా, ఎక్కువ గ్రీడీ ఉందా, ఎలాగా, అమ్మాయి ఎవరితో అడ్జస్ట్ కాలేదా, ఇలాంటివి కూడా అబ్బాయి ఆలోచించాలి. అమ్మాయి అందం సందం చూసుకొని మురిసిపోవడం కాదు, ఏది కానీ బంగారు కత్తని గొంతు కోసుకోం కదా మనం. అందువల్ల చాలా జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి పెళ్ళంటే. అందువల్ల ముందే కూడా వీళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, అమ్మాయికి చెప్తుంటాను, అబ్బాయికి చెప్తుంటాను. ముందు పెళ్ళంటే ఏం చేస్తారు, మీరు వాళ్ళ విషయాలు తెలుసుకోండి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకోండి, వాళ్ళల్లో ఉండే అలవాట్లు, గుణగణాలు తెలుసుకోండి. అలాంటివి తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి అనేసి చెప్తుంది. అందువల్ల అన్నీ సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాయి. అమ్మ, చాలా జాగ్రత్తలు తీసుకొని మనం ఇంత సెట్ చేస్తూ ఉంటాం, అయినా కూడా ఎందుకని భార్యాభర్తలు విడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమని అనుకోవాలంటారు మనం? మంచి క్వశ్చన్ ఇది. ఫస్ట్ పాయింట్ అనేది తల్లిదండ్రులు తప్పు పట్టచ్చు అనేసి అనిపిస్తుంది. పూర్తి స్వేచ్ఛ, టూ మచ్ స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ అనేది విపరీతంగా తల్లిదండ్రులు ఇచ్చారు. కరెక్టే, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, కాదని చెప్పను. దేనిలో అన్నా గుర్రానికైనా ఒక కళ్ళాలు అనేది ఉంటుంది, అది పరిగెట్టడానికి. ప్రతిదీ కూడా మన చేతుల్లో పట్టుకో ఉండాలి.
ఏదో అబ్బాయిని వాళ్ళు చదివిస్తున్నాం కదా, సమానంగా మన అమ్మాయిని కూడా చదివిస్తున్నాం కదా, ఇద్దరు స్వేచ్ఛగా ఉండండి, ఇద్దరు స్వేచ్ఛగా తిరగండి అని కాదు. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు మన తరతరాల నుంచి వచ్చినవి కొన్ని ఉన్నాయి. అవి అన్నీ ఫాలో అవ్వకపోయినా కొద్దిగా మనం ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వాడు కొట్టాడా నువ్వు కొట్టు, టిట్ ఫర్ టాట్ అనేసి తల్లిదండ్రులు బోధించే స్థితిలో ఉన్నారు. వాడు తిట్టాడా నువ్వు తిట్టు, నీకేం తక్కువ కాదు, నేనేం తక్కువగా పెంచలేదు అనేసి ఇలా అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ఎంకరేజ్ చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు ఆ పిల్లలు కూడా అదే మైండ్ సెట్లో అలాగే ట్యూన్ అయిపోయి ఉంటారు. పెళ్ళికి ముందే అలా ట్యూన్ చేసుకుంటే పాత రోజుల్లో, మా రోజుల్లో అంటే పెళ్ళికి ముందు ఏం చేసేవాళ్ళు, అమ్మమ్మలు అప్పుడు మన ఇంట్లో అంతా ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ అంతా కంబైన్డ్ ఫ్యామిలీస్, వాళ్ళన్నీ చెప్పేవాళ్ళు. అమ్మ పద్ధతి అనేది ఉండాలి, పెద్దవాళ్ళు వస్తే లేచి నించోవాలి, వాళ్ళకి గౌరవించాలి, పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవాలి కాళ్ళకు అనేసి ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. అంతేకాకుండా సతీ సుమతి, సతీ సులోచన, సతీ అనసూయ ఇలాంటివన్నీ పతివ్రత శిరోమణుల కథలన్నీ కూడా గ్రంథాలు ఉండేవి వాళ్ళ దగ్గర, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అలా వింటూ అలా మనం టర్న్ అయిపోయాం. కానీ ఇప్పుడు నమస్తే పెట్టడం కూడా ఎవరికి రావట్లేదు. హాయ్ అనేసి హక్ చేసుకోవడం తప్పనించి నమస్కారం అంటే అని పెద్దవాళ్ళకు కూడా పెట్టడం అనేది తెలియకపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించే విధానం అలాంటిది. అందువల్ల ఫస్ట్ నేను చెప్పేది అంటే తల్లిదండ్రులు పెట్టడం. తల్లిదండ్రులు కూడా అనొచ్చు, మాకెక్కడండి టైము, మా వారేమో ఆఫీస్ నుంచి ఏదో ఫ్రెండ్స్తో పాటు క్లబ్లో అటే వెళ్తారు, మేమేమో కిట్టి పార్టీలలో మేము కూడా బిజీగానే ఉండిపోతున్నాం, మాకు ఎక్కడ టైం ఉంది పిల్లలకి బోధించడానికి నేర్పించడానికి అనేసి మాట్లాడతారు. అది చాలా తప్పు. బోధించడం నేర్పించడం టైం అనేది కావనక్కర్లేదు, మనకు అది బాధ్యతగా మనం స్వీకరించాలి. పిల్లలకి పద్ధతిగా మనం చేసినప్పుడు వాళ్ళు కూడా పద్ధతిగానే వస్తుంటారు. అందువల్ల అవి లేకపోయేటప్పటికీ ఈ పిల్లల్లో వచ్చి ఒక సహనం, ఒక పద్ధతి ఇద్దరిలో లేకపోయేటప్పటికి అబ్బాయి కూడా వైఫ్ అంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి అనే అవగాహన శక్తి అబ్బాయికి లోపించింది. అమ్మాయి కూడా పెళ్ళంటే డ్యూయట్స్ పాడుకోవడం, షాపింగ్స్ చేసుకోవడం, నగలు ధరించుకోవడం అనేది అమ్మాయిలో ఉండిపోయింది. అందువల్ల ఇద్దరిలో ఏ ఒక్కటి కొరవడినా కూడా పెద్ద కురుక్షేత్రం అయిపోయి విడిపోయేయడానికి అయిపోతుంది. సంసారం అనేది ఒక సన్న దారం లాంటిది, దాన్ని చిటుకులో తుమ్ముకుంటే ఇక అది అతకదు, పగిలిన అద్దం అతకదు, ఇది తెగిపోయిన దారం అతకదు. అందువల్ల జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా ప్రొసీడ్ అయిపోతే సంసారం కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ సమయస్ఫూర్తి అనేది ఇద్దరిలోనూ పూర్తిగా లోపించింది. చదువులు బాగున్నాయి, చదువుతున్నారు, ఐఐటీలు ఐఎస్బీలు అన్నీ చదువుతున్నారు, కానీ కోపావేశాలు వచ్చేటప్పటికి ఎవరికి ఎవరు ఎక్కువ తక్కువ అన్నట్టు అయిపోతుంది. కాబట్టి వాళ్ళల్లో టోటల్గా సహనం అనేది నశించిపోయింది. అమ్మ, అసలు పెళ్లి తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? నిర్ణయాలంటే వాళ్ళు ఫస్ట్ పెళ్లి తర్వాత ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ వచ్చేసింది. ఎందుకంటే పాత రోజుల్లో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే ఆ కట్టను తీసినప్పుడు ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. పెళ్లి చూపులు చూసుకోవాలంటే బొద్దుల్లో వీళ్ళు ఉన్నారు కదా, ఆశలాడతారేమో ఫ్రెండ్స్ అనేసి ఊరుకుంటారు. ఇప్పుడైతే చక్కగా మాట్లాడుకుంటున్నారు, చక్కగా షాపింగ్ చేసుకుంటున్నారు, సినిమాలు కూడా వెళ్తున్నారు, ఏదో ఎంగేజ్మెంట్ అయిపోతుంది, ఇవన్నీ చేస్తున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. అలాంటప్పుడు అవి కాదు, మనం పెళ్లి చూపుల్లో ఫస్ట్ వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే మీ ఇంట్లో మీ పద్ధతులు ఏంటి, మా పద్ధతులు ఏంటి, ఇవన్నీ మనం ఎలా సమన్వయంగా మనం ఎలా సాధించాలి, ఎలా సాగదిద్దుకోవాలి, అదే ఆలోచించుకోవాలి. ఒకళ్ళని ఏదో నొప్పింపక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమితి అంటే అది నిజమే. ఒకళ్ళని హట్ చేయడం కాదు, పెద్దవాళ్ళని కించపరచడం కాదు, ఇలాంటివన్నీ ఒక అలవాటుగా చేసుకున్నారు ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అబ్బాయి కూడా ఎంతసేపు అత్తగారు ఏం పెడతారా, ఏం తింటావా, ఏ పండగలకి ఏమి ఇచ్చారా బహుమానాలని అబ్బాయి చూసుకుంటున్నారు. అమ్మాయి కూడా అబ్బాయి దగ్గర నుంచి నాకు ఏమొస్తుంది అనేసి అమ్మాయి. అది కాదు, మన సంసారం అనేటప్పటికీ ఇద్దరు కలిసి ఉందాం, కలిసిమెలిసి కష్టం కానీ సుఖం కానీ మనం కలిసిమెలిసి ఉందాం అనేసి ఆలోచించుకోవాలి. అంతేకాని ఆ నిర్ణయాలు అనేది పెళ్ళికి ముందే చేసుకుంటే అమ్మాయి థాట్ వీల్లేదు, నేను ఇలాంటివన్నీ నాకు నచ్చవు, నేను ఇలాంటివన్నీ పెద్దవాళ్ళకి నేను ఇట్లా గౌరవించడం కానీ పెద్దవాళ్ళతో కలిసి ఉండడం కానీ నాకు ఇష్టం లేదు, నాకు న్యూక్లియర్ ఫ్యామిలీని ఇష్టం, నాకు సపరేట్ రావాలి. ఎందుకంటే నవేడేస్ ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు. కాబట్టి పెళ్ళికి ముందే కూడా తల్లిదండ్రులు కూడా అబ్బాయిలను బయట పెట్టేస్తున్నారు.
వేరే ఇల్లు చూసేసి అమ్మ పెళ్ళి అయిపోతానే ఇంకా అమ్మాయి అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతారు కదా అనేసి అంటున్నారు. అలా అనుకున్నప్పుడు మనకి ఇది మ్యాచ్ తగదు. ఎంత అందం చద్దం ఆస్తి గుణగణాలు ఉన్నా కూడా ఇంక మనకు తగదు, ఈ అమ్మాయి గుణాలతో నాకు కుదరదు అనేసి ఆలోచించుకొని మీరు బ్యాక్ అవ్వండి, ఏం పర్వాలేదు. అమ్మాయి కూడా, ఎందుకంటే మనిషి అన్నప్పటికీ ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది రాసిపెట్టే ఉంటుంది, అది జరగకపోదు. అంతేగాని ఈ అమ్మాయి లేకపోతే నాకు దిక్కు లేదనేసి ఆ అబ్బాయి అనుకోనక్కర్లేదు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి లేకపోతే ఇంక నాకు బ్రతికే లేదని ఈ అమ్మాయి అనుకోవట్లేదు. ఎవరు కూడా అలా ఆలోచించుకోవడం. ఒక 10 మందిని చూసి మనకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని మనం చూసుకోవడంలో తప్పులేదు. అందువల్ల ఈ మాట్లాడేటప్పుడు ముందు ఈ విషయాలన్నీ కుటుంబ వ్యవస్థ గురించి కూడా వాళ్ళ వైపు నుంచి కానీ వీళ్ళ వైపు నుంచి కానీ మాట్లాడితే అది మంచి పద్ధతి అని నా ఉద్దేశం. అప్పుడు గొడవలకు అనేది తావుండదు. అమ్మ, ఇది వరకు కొంచెం పెళ్ళిళ్ళు చేసే విషయంలో మేనమామలకి ఇచ్చేయటాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే తను చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు, అప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్రెండ్స్ అనో లేకపోతే కలిసి పెరిగిన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఉంటుంది. అంటే వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కొంత పొసగదు, వీళ్ళు కూడా కొంచెం ఇదవ్వరు. కానీ అసలు మ్యారేజ్కి ఏజ్ గ్యాప్ అనేది ఎంత ఉండాలి? 0 to 4 years బెస్ట్. 5 అనేది పాత రోజుల్లో తీసుకునేవాళ్ళు. అవును. కొంతమంది వచ్చి కాదండి మాకు 9 years తేడాతో చూడండి అని కొంతమంది అంటుంటారు. ఎందుకంటే అంత గ్యాప్ అనేది ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, కానీ మాకు 0 నుంచే చూడండి ఏజ్ గ్యాప్, అందువల్ల మాకు ఎక్కువ ఏజ్ గ్యాప్ మాత్రం ఉండకూడదు అనేసి. కానీ నిజం చెప్పాలంటే 12 ఏళ్ళు వచ్చాక అమ్మాయి ఎక్కడికే పెద్ద పిల్లవి అయిపోయి ఎక్కడికి వెళ్తావే అనేసి ఇంట్లో కట్టుదిట్టంలో పెడతారు. 20 ఏళ్ళు వచ్చినా కూడా వాడికేం తెలుసు, కుర్రకుక్క వాడికి ఏమీ తెలియదు అనేసి అంటారు. అంటే మెచ్యూరిటీ అనేది అమ్మాయిలోనే ఎక్కువ వస్తుంది, కాదని చెప్పను నేను. ఆ అబ్బాయిలో అంటే ఆ చిలిపితనం ఆ కుర్రతనం పోదు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఈ ఏ వయసులో ఏ ముచ్చట అలా జరిగినా కూడా వాళ్ళకి చేయాల్సింది వచ్చి ఒక ఆలోచన రహితం అనేది మనకు ఉండాల్సింది, ఒక సామరస్యం ఉండాల్సింది. ఈ 0 to 4 yearsలోనే చక్కటి అవగాహన అనేది ఉంటుంది. 0 నుంచి మనం చూసుకోవచ్చు. ఒక 1 year అటు ఇటు అయినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే క్లాస్మేట్స్ ఉంటారు, చేసుకుంటారు, ఇష్టపడతారు. అరే ఆ అమ్మాయి జాతకం ఇట్లుందో అట్లుందో అనేసి ఎవరో చూసుకోరు కదా. ఆ అమ్మాయి వయసు ఇంత ఎక్కువ ఉందనేసి చూసుకోరు కదా. కామ్గా అక్షింతలు వేస్తారు, అవునా కదా, అది పెద్దవాళ్ళ డ్యూటీ. అలాగే చేసేస్తాం బెటర్. అంతకంటే ఎక్కువ వయసు పాత రోజుల్లో అంటే అబ్బాయి వయసు అడుగుతారా ఎవరైనా అంటారు. అంటే అమ్మాయి వయసు అడగచ్చు కానీ అబ్బాయి వయసు అడగకూడదట. అమ్మాయిని పెళ్లి చూపులు అటు ఇటు నడిపిస్తారు, పాట పాడిస్తారు, ఎక్కడ నత్తుందో ఏమన్నా ఏ కుంటికాలు ఉంది అనేది మాట్లాడతారు, అన్నీ చూస్తారు నకసిక్క పర్యంతం. అబ్బాయిలో మాత్రం ఏమీ చూడరు. అలాంటప్పుడు మనం ఈ 0 to 4 years వాళ్ళొక ఫ్రెండ్లీగా తిరిగినా ఎక్కడ తిరిగినా దేనికైనా పెద్దవాళ్ళ ఫోకస్ మాత్రం మస్ట్. పెద్దవాళ్ళు ఏంటంటే ఏది మంచిది ఏది చెడ్డది మనకు సరిపోతుందా, కులమైనా కానివ్వండి గోత్రమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు సూటబులా కాదా, అది మాత్రం మనం చూసుకోవాలి. అన్నీ మనం పిల్లలకే వదిలేసాం, పిల్లల్ని చదివించాం కదండి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ స్వాతంత్రం అంటారు. మా అమ్మాయి అండి మొన్న అంటుంటారు, మా అమ్మాయి అండి 10th నుంచే అబ్బాయిని చనువుగా ఉండి తిరుగుతూ ఉండి ఇష్టపడ్డారండి. 10th నుంచి ఉన్నారు, డిగ్రీలకి వెళ్ళిపోయారు, ఇంజనీర్లు చేశారు. అప్పటి నుంచి ఆ అబ్బాయిని ఇంట్రెస్ట్గానే ఉంది. తర్వాత చెప్పారు ఇంక సరే నీ ఇష్టమని చేసామండి. చేసిన తర్వాత 3 నెలల తిరగకముందే డివోర్స్ అయిపోయాయి. అన్నేళ్ళు ఉన్న పిల్లకు ఆ అబ్బాయి గుణగణాలు తెలుసుకోలేదా? నేను ఆ అమ్మాయిని అదే క్వశ్చన్ వేశాను. ఆ అమ్మాయి ఒట్టే మాట ఉంది, పెళ్ళి కాకముందు చాలా మంచిగా ఉన్నాడండి, పెళ్ళి అయిపోయాక నీ ఆస్తి తీసుకొని వచ్చేసి ఇంకా నీకెందుకు, మళ్ళీ మీ అక్క ఏమన్నా తీసుకుని వస్తుందేమో, మీ అన్నలు ఇవ్వరేమో, ముందు తీసుకొని వచ్చేసి ఆస్తి మీద ఎక్కువ ఆశతో చేసుకున్నాడండి, తర్వాత తెలిసింది పెళ్ళి అయ్యాక. అంటే అంత చదువుకొని కూడా అంత బ్లైండ్గా ప్రొసీడ్ అవ్వడం అనేది అది నిజంగా సిగ్గుచెప్తాను. అమ్మాయిలు అనేటప్పటికి చాలా సూక్ష్మంగా చాలా సమయస్ఫూర్తితో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి అబ్బాయిని కూడా ఒక లైఫ్ పార్ట్నర్ చేసుకునేటప్పుడు లోతుగా ఆలోచించండి. లోతుగా ఆలోచించి మంచి చెడ, నేను హ్యాపీగా ఉంటానా, హ్యాపీగా సుఖపడతానా లేదా అనేసి ఆలోచించి ప్రొసీడ్ అయితే హ్యాపీగానే ఉంటుంది జీవితం అంతా. కానీ మనం అన్ని తీయని అనుభవాలతోనే మనం అనుకొని ప్రొసీడ్ అయిపోయి లాస్ట్ నాకు చేదు అనుభవాలు దొరికాయి, మౌనమే నీ భాష ఒబ్బోగ మనస అనేసి అన్నట్టు ఏడ్చుకొని దుఃఖపడుతూ పాటలు పాడుకుంటే లాభం లేదు.
అందువల్ల ముందే జాగ్రత్తగా ప్రతిదీ తూచి తూచి స్టెప్ వేయండి. డెఫినెట్గా సక్సెస్ కాకపోతే అప్పుడు అడగండి. అమ్మ, వంటింట్లో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, పిల్లలకి అసలు ఎలాంటి బుద్ధులు నేర్పించాలి? వంటింట్లో ఆడవాళ్ళే పనులు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? కాదు, అబ్బాయిలు చేయలేరా? అబ్బాయిలకి చేతులు లేవా? చేయలేడా? అబ్బాయి కూడా అప్పుడు నలభీమ పాకం అనేసేసి అన్నారు కానీ దమయంతి పాకం అని అనలేదు కదా. అందువల్ల అబ్బాయిలే చక్కగా చేస్తారు కూడా. వాళ్ళు కొంచెం ఆలోచన పెడితే మంచిగా చేస్తారు. ఆమె చేయాలి, ఆమె చాకరీ చేయాలి, ఆమె పిల్లల్ని చూసుకోవాలి, ఆమె వచ్చిన కష్టాలు చూసుకోవాలి, ఆమె ఇల్లు వాకిలి సర్దుకోవాలి అంటే మనిషి అనేటప్పటికి, ఆడ మనిషి అనేటప్పటికి ఒక మర మనిషి కాదు కదా. అలాంటప్పుడు చేతోడు వాదోడు అనేసి భార్యాభర్తల్ని ఎందుకు పెట్టారు? కష్టం సుఖం ఇరువురు పంచుకోండి అనేసి చెప్పినప్పుడు ఆఖరికి వేదమంత్రంలో కూడా అదే చెప్తూనే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మీరంతా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని అన్నప్పుడు ఆవిడే చేయాలి. నా కాఫీ అబ్బాయి కూడా కాఫీ అలసిపోయి వస్తుంది. ఆ అబ్బాయి ఎవరిని అడుగుతుంది? అలా కాదు, ఇద్దరిలో కూడా సామరస్యంగా ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటే ఇల్లే ఒక నందనవనంగా ఉంటుంది, అదే ఒక స్వర్గసీమగా ఉంటుంది. పిల్లలు కూడా యాక్టివ్గా సంతోషంగా పెరుగుతుంటారు. ఇల్లు కొట్టుకొని తిట్టుకొని ఏడ్చుకొని దుఃఖపడుతుంటే పిల్లలు కూడా క్షీణించిపోతుంటారు మానసికంగా. అందువల్ల అలా ఎప్పుడూ చేయకూడదు. ఇద్దరు కలిసిమెలిసి చేయండి. ఒకళ్ళు అనుమడుతుంటే ఒకళ్ళు కూర వండండి, ఏమైంది మీకు? ఒకళ్ళకి ఇంకొకటి చేస్తుంటే ఒకటి బిడ్డలు రెడీ చేయండి. అలా కలిసిమెలిసి చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు సంసారం. అమ్మ, మనకి నార్మల్గా ఈ అమ్మవారికి చీరలు పెట్టినప్పుడు మనం వాటిని తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాటిని టెంపుల్స్లో వేలం వేస్తూ ఉంటారు, కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా అమ్మవారికి కట్టిన చీర. ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు పుట్టినప్పుడు ఉయ్యల తొట్లో వేయటం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఆ చీరల్ని ఆడవారు కట్టుకోవచ్చా, లేదంటే పిల్లలకి ఏమన్నా అలా పెట్టొచ్చు అంటారా? అంటే పిల్లలకి ఉయ్యాల్లో వేయడం చీరల వరకు బెటరే, కానీ ఎక్కువగా పట్టు చీరలే పెడతారు కానీ ఉయ్యాల్లో కూడా కట్టడం మంచిది కాదు. పిల్లలకి కాటన్ శారీసే కడుతుంటారు. కానీ దానిలో వచ్చి నేను అమ్మవారికి జ్ఞాన సరస్వతి దేవికి ప్రతిసారి వెళ్ళేటప్పుడు పసుపు చీరలు అన్నీ తీసుకుపోతుంటాను, కనకదుర్గమ్మకి తీసుకుపోతుంటాను. ఎప్పుడు నేను తీసుకున్నది లేదు, నేను కట్టుకున్నది లేదు, ఆమెకే ఇస్తుంటాను. కొంతమంది మొన్న కొల్హాపూర్కి వెళ్ళాను, వాళ్ళు అమ్మవారికి చీర వాళ్ళే ఇచ్చారు. అంటే నేను ఇచ్చిన శారీ కాకుండా వాళ్ళు ఒక శారీ నాకు ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. అప్పుడు అలా ఇచ్చినప్పుడు పూజారులు మనం దేవుడి దగ్గర పెట్టుకుని కట్టుకోవచ్చు, అదేం పర్లేదు నా ఉద్దేశంలో. అంతేగాని మనం కట్టుకోకూడదు, అమ్మవారి చీర కట్టుకోకూడదు, పిల్లలకు ఉయ్యాల్లోనే వేయాలి, లేకపోతే పిల్లలు బట్టకు పడుకునే దాన్ని అదే వాడాలి అనేసి ఏం లేదు. కట్టుకోవచ్చు అమ్మవారి చీరలు. అంతే కొంతమంది అమ్మవారికి చీర కూడా గుడి చుట్టూ కూడా తిప్పుతూ కడుతూ ఉంటారు, అది కూడా కట్టుకుంటుంటారు, దానిలో ఏం లేదు. కానీ ఏ పండగలు వచ్చినా ఏ వ్రతాలు వచ్చినా అలాంటప్పుడు కట్టుకుంటే బాగుంటుంది. అమ్మ, మనకి రాహుకాలంలో దీపం పెట్టొచ్చు అంటారా, పెట్టకూడదా? నాకు నిజంగా ఎందుకంటే రాహుకాలంలో దీపం పెట్టకూడదు, చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు అంటే సరిగా పెట్టరు. కానివ్వండి, ఈ రాహుకాలంలో అనేటప్పటికి ఈ కాలాలు రాహుకాలాలు అనేది నాకు ప్రతిరోజు కూడా మంచి రోజే. అందువల్ల నిత్య దీపారాధన చేసే వాళ్ళకి రాహుకాలంలో పెట్టకూడదు, నిత్య దీపారాధన చేసే వాళ్ళకు అది తప్పదు. రోజు నేను 4:30 లేస్తాను, పూజలు చేసుకుంటుంటాను, దీపాలు పెట్టుకుంటాను. ఏ రోజు అవన్నీ నేను ఆలోచించలేదు, అన్నీ శుభప్రదంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని ఆలోచనలు పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదేమో. మనం ఇది ఇప్పుడు రాహుకాలమా, ఇప్పుడు యమగండమా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏ ఒక్క పని కూడా మనం చేయలేము. ఇదంతా ఎలా అంటే హడావిడి యుగం. ఏది మనం ఆగితే కూర్చుంటే అది ఆగిపోదు, అది జరిగిపోతూనే ఉంటుంది. అందువల్ల అన్నిటికీ దైవేచ్ఛ, సాయిరామ్ అనుకొని ఏ పని చేసినా అన్నీ సక్సెస్ఫుల్గానే నడుస్తాయి. సాయి అంటే ఓయి అని పలికే భగవంతుడు కాబట్టి. అమ్మ, దీపం ఎక్కువసేపు వెలగడానికి సంకేతం ఏంటంటారు? వెలిగితే దాని గురించి అయితే నాకు నిజంగా నేను ఆలోచించలేదు. మా ఇంట్లో కూడా నేను పొద్దునప్పుడు దీపం వెలిగిస్తే మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది, ఒక్కసారి వెలగదు. అంతా అది దైవేచ్ఛ. అంతేగాని దీని గురించి ఏమిటా అనేసి అంతా మనం ఆలోచించి ఆత్మావలోకనం చేసుకొని దీనికంటూ టైం అనేది నేను వేస్ట్ చేయను. ఏది జరిగినా మన మంచికే అనుకుంటుంటాను. ఇది వెలిగింది ఏమైందో ఏమిటో, ఏమన్నా స్కీడ్ సంభవిస్తుందా ఏంటో అలా అంతా ఆలోచించుకుంటే నిజంగా మనం మానసికంగానే క్షీణించిపోవడానికి ఇది ఉంటుంది. అందువల్ల నేను అలాంటివన్నీ ఆలోచించను. ఎందుకని అలాంటివన్నీ ఆలోచించను, జాతకాల గురించి ఆలోచించను,
ఎందుకంటే భగవంతుడు అనేది ఒక్కసారి బ్రహ్మదేవుడు రాసి ఉంటాడు భూమి మీద పంపించడానికి, మళ్ళీ మళ్ళీ చుడిపి రాయడు కాబట్టి వాటి గురించి అన్నీ ఆలోచించడం జరుగుతుంటుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. చాలా తెలియని విషయాలు అంటే ప్రజెంట్ డే కూడా మీరు అన్ని లక్షల పెళ్ళిళ్ళు చేసినా ఇప్పుడు జనరేషన్ మారిపోయి ఇప్పుడున్న ఆలోచన పద్ధతి ఏ విధంగా ఉందో వారికి తగ్గట్టుగా కూడా మీరు సలహాలు ఇస్తూ ఈ మ్యారేజ్ బ్యూరోలో వారికి ఒక కౌన్సిలింగ్ లాగా మీరు ఇవ్వటం అనేది చాలా బాగుందమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సాయిరామ్.